ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అనేక రకాలు ఉన్నాయండి. ఒకటి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, లేదా ట్రీట్మెంట్స్ లో టాబ్లెట్స్ తో ట్రై చేసి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు, లేదా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ ఆర్ ఈవెన్ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. మొదటిగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ చూద్దాం. సో ఐవీఎఫ్ కనిపెట్టని ముందు కూడా ట్విన్స్ అయ్యేవాళ్ళు. సో అందుకనే ఇప్పటికి కూడా చాలా మంది అదొక మిత్ ఉంది. ఏంటి అంటే ఒక కపుల్ కి ట్విన్స్ ఉన్నారు అన్న వెంటనే అందరు మాట్లాడుకుంటారు, వీళ్ళు ఖచ్చితంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నట్టున్నారు, లేదా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ ద్వారానే వీళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఉంటారు, అందుకనే ట్విన్స్ ఉన్నారు అని చెప్పేసి. అలా కాదండి. ఎందుకంటే న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీలో సమ్ టైమ్స్ కొన్ని నెలల్లో ఒక ఎగ్ బదులు 2 ఎగ్స్ రిలీజ్ అయ్యి, లేదా ఒకటే పిండం 2గా డివైడ్ అయ్యి ట్విన్స్ కి దారి తీసే ఛాన్స్ ఉంది. అది ఎంత ఆఫెన్ జరగచ్చు అంటే 1 in 80 ప్రెగ్నెన్సీస్. అది ఫ్రీక్వెన్సీ, చాలా రేర్, బట్ జరిగే అవకాశం ఉంటుంది, కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ట్విన్స్ కావాలి అంటే ఇంకేమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే టాబ్లెట్స్ ఇస్తాం. సూపర్ ఓవ్యులేషన్, క్లోమిఫిన్ సిట్రేట్ లేదా లెట్రజోల్ అన్న టాబ్లెట్స్ విత్ ఇంజెక్షన్స్ కాంబినేషన్ లో ఇచ్చినప్పుడు మోర్ దెన్ 1 egg ఒకటే మంత్ లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు కూడా ట్విన్స్ ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్. ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ లో ఏమవుతుందంటే మీకు ఎంబ్రియోస్ ఉంటాయి, అది 1 embryo 2 embryos ఎన్నో తయారవుతాయి. నువ్వు ఒక అటెంప్ట్ లో లేడీ గర్భసంచిలోకి ఎన్ని పంపించాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. అది 1 embryo లేదా ఎక్కువగా 2 embryos ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పుడు 3 and above ఇలాంటి ఎంబ్రియోస్ మనం వెళ్ళాలి అంటే లీగలీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇండియాలో గవర్నమెంట్ ఏం చేసింది అంటే రెస్ట్రిక్ట్ చేసింది. ఎన్నంటే అన్ని ఎంబ్రియోస్ మీరు ట్రాన్స్ఫర్ చేయకూడదు. 1 or 2 embryos మాక్సిమం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒక అటెంప్ట్ లో. ఒకవేళ 3 కూడా పెట్టాలి అనుకుంటే కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ లో మాత్రమే అలౌడ్. అవి ఏంటి అంటే లేడీ వయసు 35 కంటే ఎక్కువ ఉండాలి, లేదా తనకి ఇంతకు ముందు 2-3 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయి ఉండాలి, లేదా థర్డ్ పాయింట్ 2 or more మిస్క్యారేజెస్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో 3 వరకు ట్రాన్స్ఫర్ అలౌడ్.